సదా నన్ను నడిపే నీ చెలిమే నాకంటూ ఈ దరిదాపుల్లో ఎవ్వరూ లేరు. నేను కోరుకునేది ఒకటేనమ్మా, నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవ్వరైనా సరే నాకు తోడుగా వాళ్ళుంటారు. వాళ్లకు తోడుగా నేను ఉండాలి అనుకుంటాను. నీకు అర్థమైందా నేను చెప్పేది? నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాను. నన్ను నువ్వు బాగా చూసుకుంటే నేను నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. ఎలాగూ నాకు భార్య లేదు, నీకు భర్త లేడు. ఎక్కడో దుబాయ్లో ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాడు. ఇద్దరికీ అవసరాలు ఉంటాయి కదా. నీరజ, నువ్వు బయట వెయిట్ చేయమ్మా. నేను తాతయ్యతో మాట్లాడొస్తాను, వెళ్ళు. అలాగే అమ్మా. ఆ అంటే అమ్మా, ఆ అంటే అమ్మా, ఆ అంటే ఆవు, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈగ, ఈ అంటే ఈగ, ఆ అంటే అమ్మా, ఆ అంటే అమ్మా, ఆ అంటే ఆవు, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈగ, ఈ అంటే ఈగ, ఆ అంటే అమ్మా, ఆ అంటే అమ్మా. చంపేస్తాను. ఏమనుకుంటున్నావో? ఆడవాళ్ళంటే నీకు ఆట వస్తువుల్లా కనిపిస్తున్నారా? నాకు నీ మనవరాలంత వయసు ఉంటుంది. ఎంత అసభ్యంగా నీ మనవరాలు వయసున్న అమ్మాయితో మాట్లాడడానికి నీకు సిగ్గులేదా? ముసలోడివి కదా అని చెంపదెబ్బ కొట్టి వదిలేస్తున్నాను. అదే నడి వయసున్నా సరే ఈ పాటికి చంపి ఇక్కడే పాతి పెట్టేసుండేదాన్ని. ఏమనుకుంటున్నావో? కాటి కాళ్ళు చాచిన వయసులో కామంతో కొట్టుకుంటున్నావరా వెధవా? ఆ అంటే ఆవు, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈగ, ఈ అంటే ఈగ, ఆ అంటే అమ్మా, ఆ అంటే అమ్మా, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈగ, ఈ అంటే ఈగ, ఆ అంటే అమ్మా, ఆ అంటే అమ్మా, ఆ అంటే ఆవు, ఆ అంటే ఆవు. నీరజా, నీరజా, నీరజా! నిన్న మనం అమ్మ గురించి చెప్పుకున్నాం కదా, ఈ రోజు మనం నాన్న గురించి చెప్పుకుందామా? చెప్పుకుందాం టీచర్. నీరజా! నాన్నంటే కేవలం ఒక పేరు కాదు, నాన్నంటే బాధ్యతకి మరో రూపం. అమ్మ మనకి తెలిసేలా కష్టపడుతుంటే నాన్న మాత్రం మనకు తెలియకుండా చాలా కష్టపడతారు. తన కష్టాన్ని పైకి చూపించకుండా కుటుంబాన్ని నవ్వుతూ నడిపించేవాడే నాన్న. పగలంతా నాన్న ఎంతో కష్టపడినా సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చి మనతో ఆడుకుంటాడు. మనకేం కావాలన్నా చిటికెలో వాటన్నిటిని మన ముందు పెట్టేవాడే నాన్న. నీరజా! నీరజా! మనం చిన్నప్పుడు అడుగులు వేస్తుంటే అమ్మ భయపడుతుంది, కాని నాన్న మాత్రం తన భయాన్ని గుండెల్లో పెట్టుకుని తన చిటికెన వేలితో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఆడపిల్లలకి నాన్న ఒక దేవుడు. నాన్న ఎప్పుడూ తన కూతుర్ని తన కూతుర్లా చూడడు, తన అమ్మలాగా చూస్తాడు. మనం మొదటిసారిగా ప్రపంచాన్ని చూసేది
నాన్న భుజాల మీద నుంచే. నాన్న అంటే తెలియని ఒక ధైర్యం. నాన్న మాటలు వింటుంటే మనం ఏమైనా సాధించగలమనే నమ్మకం వస్తుంది. నీరజా! నాన్నున్న వాళ్ళకి నాన్న విలువ తెలుసో లేదో తెలీదు కాని నాన్న లేని ప్రతి ఆడపిల్లకి నాన్న విలువ ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే అబ్బాయిలకి కూడా మనం ఏం సాధించాలనుకున్నా మీరు కలలు కనండి, మీ కలల్ని నేను తీరుస్తాను అని నాన్న ఎప్పుడూ మన భుజం తడుతూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. పిల్లలు, మీరు పెద్దయ్యాక అమ్మని ఎంత బాగా చూసుకుంటారో నాన్నని అంతకన్నా బాగా చూసుకోండి.